This conference will now be recorded. ఓకే, లాస్ట్ క్లాస్ లో ఈమెయిల్ ఇంటిగ్రేషన్ మీద వర్క్ చేసినప్పుడు ఓకే కరస్పాండెన్స్ రూల్స్ గురించి డిస్కస్ చేసాం. కరస్పాండెన్స్ ఫ్రాగ్మెంట్స్ అండ్ ఈమెయిల్ ఇంటిగ్రేషన్, అదే సెండ్ ఈమెయిల్ అనే స్మార్ట్ షేప్, అది కూడా చూసాం. సో ఫర్దర్ ఈమెయిల్ ఇంటిగ్రేషన్ మీద వర్క్ చేస్తాం మనం. దాని తర్వాత ఇంకేమైనా వర్క్ చేస్తామా? లేదు కదా, ఏం చెప్పలేదు కదా. సో నెక్స్ట్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఓఓటీపీ యాక్టివిటీ ఒకటి ఉంది. ఏంటిది యాక్టివిటీ పేరు? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఓకే, ఈ యాక్టివిటీ ఉంది. ఈ యాక్టివిటీని మనం ఎక్కడైనా కాల్ చేయొచ్చు, యూటిలిటీ షేప్ లోను, ఇంకో యాక్టివిటీ నుంచో ఎక్కడైనా. ఇఫ్ యూ వాంట్ టు కాల్ send email notification activity to send email, we need to pass all the parameters. ఏంటి? to email, from email, subject, message, password. సో అన్ని ఇక్కడే చేస్తున్నాం. SMTP హోస్ట్ అవన్నీ, పోర్ట్ నెంబరు, సెక్యూర్ కనెక్షన్, ఓకే, యూజ్ SSL డీటెయిల్స్ అన్ని. అంటే ఈ యాక్టివిటీని యూజ్ చేస్తే ఈ ఈమెయిల్ అకౌంట్తో పని లేదు మనకి. ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. సో ఇంకో యాక్టివిటీ ఉంది, సెండ్ సింపుల్ ఈమెయిల్ అని. ఏంటిది? ఇప్పుడు ఈ యాక్టివిటీని యూజ్ చేసి కూడా ఈమెయిల్ పంపించవచ్చు. ఈ యాక్టివిటీ వాడితే ఈమెయిల్ అకౌంట్ కావాలి, ఈమెయిల్ అకౌంట్ నేమ్ పాస్ చేయాలి మనం సెండ్ సింపుల్ ఈమెయిల్ కి. మనం ఏమి యూజ్ చేసాం? సెండ్ ఈమెయిల్ అనే ఒక స్మార్ట్ షేప్ వాడాం కదా. యాక్చువల్ గా సెండ్ ఈమెయిల్ అనే స్మార్ట్ షేప్ ఏదైతే ఉందో అది సెండ్ సింపుల్ ఈమెయిల్. చూడండి ఒకసారి, సెండ్ ఈమెయిల్ లోకి వెళ్తే, ఈ షేప్ లోకి వెళ్తే ఎవ్రీ షేప్ ఒక యాక్టివిటీ అన్నమాట. చూడండి ఇక్కడ కూడా సెండ్ సింపుల్ ఈమెయిల్ కాల్ చేశాడా లేదా? సో సెండ్ సింపుల్ ఈమెయిల్ అనే ఓఓటీపీ యాక్టివిటీని కాల్ చేయాలి అంటే, యూజ్ చేయాలి మీరు అనుకుంటే, దెన్ ఈమెయిల్ అకౌంట్ అనేది కావాలి. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ యాక్టివిటీని యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈమెయిల్ అకౌంట్తో పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెండ్ సింపుల్ ఈమెయిల్ వాడుతున్నాం, లేకపోతే సెండ్ ఈమెయిల్ స్మార్ట్ షేప్ వాడామనుకోండి, అది ఏ క్లాస్ గ్రూప్ లో ఆ ఫ్లో షేప్ ఎన్కౌంటర్ అయితే ఆ క్లాస్ గ్రూప్ నుంచి ఈమెయిల్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటా, ఆ క్లాస్ గ్రూప్ కి సంబంధించింది. ఒకే క్లాస్ గ్రూప్ కి ఒక ఈమెయిల్ అకౌంటే ఉంటుంది, 2-3 ఉండవు, కుదరదు. ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఏంటి? కండిషన్ 1 అయితే సెండర్ డీటెయిల్స్ ఇవి, అంటే సెండర్ డీటెయిల్స్ అంటే ఎవరైతే పంపిస్తామో మెయిల్ బాక్స్, సెండర్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ వాడాలి. కండిషన్ 2 అయితే ఇంకో సెండర్ డీటెయిల్స్ వాడాలి. కండిషన్ 3 అయితే సమ్ అదర్ సెండర్. అది కుదరదు ఎక్కడ? సెండ్ ఈమెయిల్ స్మార్ట్ షేప్ కానీ సెండ్ సింపుల్ ఈమెయిల్ కానీ కుదరదు. ఇట్లాంటి రిక్వైర్మెంట్ సాల్వ్ చేయాలనుకోండి, అంటే సెండర్ డీటెయిల్స్ ఒక క్లాస్ గ్రూప్ లోని ఒక 10 మంది సెండర్స్ ఉన్నారు, మన దగ్గర 10 మంది ఈమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి, 10 డిఫరెంట్ ఈమెయిల్ అకౌంట్స్. ఒక కండిషన్ లో ఇది వాడాలి, ఇంకో కండిషన్ లో రెండోది వాడాలి, ఇంకో కండిషన్ లో మూడోది వాడాలి, ఇంకో కండిషన్ లో నాలుగోది ఐదోది వాడాలి అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై యూజింగ్ సెండ్ ఈమెయిల్ స్మార్ట్ షేప్. కుదరదు. సెండ్ సింపుల్ ఈమెయిల్ తో కూడా కుదరదు. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై యూజింగ్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. అప్పుడు ఏం చేయాలి? ఒక డెసిషన్ టేబుల్, డెసిషన్ ట్రీనో క్రియేట్ చేయాలి. చేసి కండిషన్స్ ని బట్టి ఫ్రమ్ ఈమెయిల్, పాస్వర్డ్ అవన్నీ రిటర్న్ పెట్టుకోవాలి. వచ్చిన వాటిని ఇక్కడ ఫ్రమ్ కి, పాస్వర్డ్ కి, SMTP హోస్ట్ కి, వాటికి అసైన్ చేసుకోవాలి. సో అట్లా కండిషనల్ గా పంపించుకోవచ్చు. సో ఇంతకు ముందు పెగా అప్లికేషన్స్ మీద వర్క్ చేసినప్పుడు, అంటే బిఫోర్ పెగా 7, 2 యాక్టివిటీస్ ఉండేవి, సెండ్ సింపుల్ ఈమెయిల్, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఈ షేప్ ఉండేది కాదు అప్పుడు. దిస్ షేప్ ఈజ్ నథింగ్ బట్ సెండ్ సింపుల్ ఈమెయిల్, అంతే, డౌటే లేదు దాంట్లో. ఓకే, 7 నుంచి ఒక స్టెప్ లా కూడా ఇచ్చాడు, ఫ్లో లో ఒక స్టెప్ లో పంపించుకోవచ్చు అని. అంతకుముందు అసైన్మెంట్ షేప్ లో చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా చేయొచ్చు. అసైన్మెంట్ షేప్ లో నోటిఫికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఉందా? అసైన్మెంట్ షేప్కి వెళ్తే సర్వీస్ లెవెల్, స్పెసిఫికేషన్స్, అసైన్మెంట్ డీటెయిల్స్, నోటిఫికేషన్ లేదా? ఉంది కదా, నోటిఫికేషన్స్ ఉంది కదా. నోటిఫికేషన్స్ అంటే కష్టం అనుకోండి, ఇక్కడ ఈమెయిల్ యాక్టివిటీ కాల్ చేయొచ్చు మీరు. దిస్ ఈస్ ద వే టు సెండ్ ఈమెయిల్. అసైన్మెంట్ షేప్, అసైన్మెంట్ షేప్ లో 2 డిఫరెంట్ యాక్టివిటీస్ ని కాల్ చేయొచ్చు. ఓకే, అసైన్మెంట్ షేప్ లో 2 డిఫరెంట్, ఒకటేమో రౌటింగ్ యాక్టివిటీ, ఇంకోటేమో notification activity. Notification is nothing but that can be email or mail or anything. So what is the activity type? Notify. Okay, ఈ ప్రాసెస్ మీరు రియల్ టైమ్ లో జాయిన్ అయినప్పుడు అసైన్మెంట్స్ లో యాక్టివిటీస్ కాల్ చేసి ఈమెయిల్స్ పంపించేది కూడా చూస్తారు. ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు.
ఓకే, ఇంప్లిమెంటేషన్ పాత వర్షన్స్ నుంచి అప్గ్రేడ్ అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు అట్లా ఎక్కువ ఫాలో అవ్వట్లా, ఇప్పుడు అంతా పోస్ట్ ప్రాసెసింగ్ లో చేస్తున్నారు, లేదంటే అసైన్మెంట్ క్రియేట్ అయ్యే ముందైతే ప్రీ ప్రాసెసింగ్ చేస్తారు. ఒక క్రియేట్ అయిన తర్వాత అనుకోండి ఇది చేయాలి యాక్చువల్ గా. ఓకే, సో ఎనీహౌ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఓటీపీ యాక్టివిటీ వాడితే మనం ఈ పారామీటర్స్ అన్ని పాస్ చేయాలి. ఈ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా చేంజెస్ చేశాడు రీసెంట్ గా 8.5 నుంచే ఆర్ 8.6 నుంచి పీవై నోటిఫై అకౌంట్ నేమ్ ఈమెయిల్ అకౌంట్ యూజ్ టు సెండ్ ఈమెయిల్ అని చెప్పాడుగా. అంటే ఏంటి, ఇప్పుడు దీనికి కూడా ఈమెయిల్ అకౌంట్ వాడచ్చు మనం. యాక్చువల్లీ ఇంత ముందు అయితే ఈమెయిల్ అకౌంట్ తో పని లేదు. ఈ ఫ్రమ్ ఈమెయిల్, పాస్వర్డ్, ఎస్ఎంటిపి హోస్ట్ ఇవన్నీ ఇక్కడ అసైన్ చేయకుండా ఒక ఈమెయిల్ అకౌంట్ నేమ్ ఇచ్చినా చాలు తీసుకుంటదంట. అది స్టాటిక్ అయితే ఓకే. అదే కనుక డైనమిక్ అనుకోండి, ఒకసారి ఒక మెయిల్ డీటెయిల్స్, ఇంకోసారి ఇంకో మెయిల్ డీటెయిల్స్, ఇంకోసారి వేరే ఏదో మెయిల్ డీటెయిల్స్ ఇలా అనుకోండి, అప్పుడు ఈమెయిల్ అకౌంట్ వర్కౌట్ కాదు. అప్పుడు ఏం చేయాలి, డెసిషన్ టేబుల్ లో పెట్టుకుని రిటర్న్ చేసుకుని అవన్నీ టు ఈమెయిల్ కి ఇట్లా అన్ని తెచ్చుకోవాలన్నమాట. అర్థమైందా? సో సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ యాక్టివిటీ యూజ్ చేయడం మీ అప్లికేషన్ లో చూస్తారు మీరు జాయిన్ అయిన తర్వాత. సెండ్ సింపుల్ ఈమెయిల్ వాడడం చూస్తారు, దట్ ఈస్ నథింగ్ బట్ సెండ్ ఈమెయిల్ స్మార్ట్ షేప్, అంతే, పెద్ద తేడా ఏం లేదు దానికి రెండు ఒకటే. సో సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ వాడారు అంటే మోస్ట్లీ ఎక్కడో కాల్ చేస్తూ ఉంటారు, అది కూడా ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉన్నాయి కదా సెండర్ డీటెయిల్స్, అదేదో కండిషనల్ గా తెచ్చుకున్నట్టయితే మోస్ట్లీ వాడుతూ ఉంటారు, అట్లా ఆ సిచ్యువేషన్ లో వాడతారు. సో అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సేమ్. అదర్ దాన్ దట్ ఈమెయిల్ సెండ్ చేయాలంటే ఏమేం కావాలి, సబ్జెక్ట్ పాస్వర్డ్, ఫ్రమ్ ఈమెయిల్ టు ఈమెయిల్, ఎస్ఎంటిపి హోస్ట్, సెక్యూర్ సాకెట్ కనెక్షన్, హెచ్టిఎంఎల్ కంటెంట్ ఉంది కదా బాడీలో, అవునా, మొన్న వర్క్ చేసిన దానికి హెచ్టిఎంఎల్ కంటెంట్ ఉందా బాడీలో, అలా బాడీలో హెచ్టిఎంఎల్ కంటెంట్ ఉంటే ఈ యాక్టివిటీ వాడేటప్పుడు హెచ్టిఎంఎల్ మెసేజ్ అనే బూలియన్ ప్రాపర్టీని ట్రూ చేయాలి. ఏం చేయాలి, పాస్ చేసేటప్పుడు వాల్యూ పాస్ చేసేటప్పుడు ట్రూ అని పాస్ చేస్తే ఈమెయిల్ బాడీలో హెచ్టిఎంఎల్ ఉంటే యాక్సెప్ట్ చేసింది, దాన్ని తీసుకెళ్లి యూజర్స్ కి నార్మల్ గా చూపించింది అనమాట. ఓకే, బ్రౌజర్ లో. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు వర్క్ ఆన్ send email notification. Send email notification OTP activity is used to send emails where we need to pass all the details of sender plus receiver, including SMTP host, port number, use SSL. Port number default is for the SSL connection and HTML message. SSL అంటే secure socket layer, అది true pass చేయాలి always. బాడీలో గనక HTML మెసేజ్ ఉంటే then you need to go with this one. సో ఇప్పుడు మెసేజ్ అన్నాడు కదా, ఇదే బాడీ ఆఫ్ ద మెసేజ్. మరి ఈ మెసేజ్ ఎలా ఫార్వర్డ్ చేయాలి, కరస్పాండెన్స్ రూల్. కరస్పాండెన్స్ రూల్ ని ఒక పారామీటర్ కి ఎలా అసైన్ చేయాలని చూపిస్తాను. ఒక కరస్పాండెన్స్ రూల్ ఏం చేయాలి మనం, ఒక పారామీటర్ కి అసైన్, పారామీటర్ ఆర్ ప్రాపర్టీ ఎనీథింగ్ ఈజ్ ఓకే. దాంట్లో లోపల ఉన్న కంటెంట్ కదా మనం అసైన్ చేయాల్సింది. కరస్పాండెన్స్ అనేది రూల్ కదా, దాన్ని ఎలా అసైన్ చేయాలనేది ప్రాపర్టీ సెట్ కార్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఏంటిది మెథడ్ పేరు, ప్రాపర్టీ సెట్, అంతవరకు తెలుసు మీరు. దాని పక్కన హైఫన్ ఇచ్చి CORR అని ఉంటుంది. ప్రాపర్టీ సెట్ కార్ అంటే కరస్పాండెన్స్ లో ఉన్న డేటాని ఒక ప్రాపర్టీకి సెట్ చేయడం. ఓకేనా, నార్మల్ ప్రాపర్టీ సెట్ అంటే ఒక ప్రాపర్టీ వాల్యూ, నార్మల్ వాల్యూ ఒక ప్రాపర్టీకి సెట్ చేయడం. కరస్పాండెన్స్ లో ఉన్న డేటాని తీసుకెళ్లి ప్రాపర్టీకి సెట్ చేయాలంటే ప్రాపర్టీ సెట్ కార్ అని వాడాలి. క్లియర్? సో అది కూడా యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం వర్క్ చేసే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ హ్యావింగ్ మెనీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లింక్డ్. ఒకటేమో సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్, ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చి డిక్లేర్ ట్రిగ్గర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, డిక్లేర్ ట్రిగ్గర్. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ కాన్సెప్ట్ లో దీన్ని ఇంటిగ్రేట్ చేసేస్తాం మనం ఈ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఎట్లా, అసలు ఫస్ట్ డిక్లరేటివ్ రూల్స్ అంటే తెలుసుగా మీకు, ఏంటో చెప్పండి. డిక్లరేటివ్ రూల్స్ అంటే ఏంటి, వితౌట్ కాలింగ్ రూల్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, కాల్ చేయకుండానే రూల్ ఎగ్జిక్యూట్. ఎట్లా, డిక్లేర్ ఎక్స్ప్రెషన్, డిక్లేర్ కాన్స్ట్రైంట్, డిక్లేర్ ఆన్చేంజ్. వాటిల్లో ప్రాపర్టీస్ వాడితే యూస్ చేసి ఉంటాంగా, ఎక్స్ప్రెషన్ కో లేకపోతే వాచ్ ప్రాపర్టీస్ కిందో, లేదంటే ఇంకోటి ఏంటిది ఆన్ చేంజ్ వాచ్ ప్రాపర్టీ, వాలిడేషన్ కో. ఆ ప్రాపర్టీస్ ని మన అప్లికేషన్ లో ఎక్కడ వాడినా డిక్లరేటివ్ రూల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే డేటా పేజ్ అయితే ఆ పేజ్ నేమ్ ఎక్కడ వాడినా కాపీ అవటము లేకపోతే లోడ్ చేయటము చేసింది. అదే డిక్లేర్ ఇండెక్స్ అయితే ఆ ఇండెక్స్ రూల్ ఏదైతే ఉందో ఇండెక్స్ రూల్ అది ఫైర్ అయితే ఆటోమేటిక్. ఎప్పుడు పేజ్ లిస్ట్ సేవ్ అయినా, అప్డేట్ అయినా, డిలీట్ అయినా ఇండెక్స్ రూల్ ఫైర్ అయ్యి అదే యాక్షన్ వెళ్ళి ఇంకో టేబుల్ మీద జరిగింది, ఇండెక్స్ టేబుల్. అలా అవన్నీ డిక్లరేటివ్. ట్రిగ్గర్ కూడా టేబుల్ మీద, ట్రిగ్గర్ వచ్చేసి టేబుల్ మీద వర్క్ అయింది. ఎలాగో చూడండి. ఇప్పుడు ఒక డిక్లేర్ ట్రిగ్గర్ అని క్రియేట్ చేస్తాను అనుకోండి, డెసిషన్ డిక్లేర్ ట్రిగ్గర్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, టెస్ట్
క్రియేట్ అండ్ ఓపెన్. ఇప్పుడు డిక్లేర్ ట్రిగ్గర్ క్రియేట్ చేసినప్పుడు మనం ఒక యాక్టివిటీని కాల్ చేస్తాం ఇక్కడ. ఈ యాక్టివిటీ టైప్ ఏంటి? ట్రిగ్గర్. యాక్టివిటీ టైప్ ఏంటి? ట్రిగ్గర్ అయి ఉండాలి. ఏదో ఒక యాక్టివిటీ. ఏంటిది యాక్టివిటీ టైపు? సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం యాక్టివిటీ క్రియేట్ చేసుకొని స్టెప్స్ రాసుకోవాలి. ఇప్పుడు ట్రిగ్గర్ రూల్లో ఆప్షన్స్ ఉన్నాయి. డిలీటెడ్, సేవ్డ్, కమిటెడ్ సేవ్, కమిటెడ్ డిలీట్, సేవ్డ్ అండ్. ఇప్పుడు సపోజ్ డిలీటెడ్ అని పెట్టాను, ఒక ఆప్షన్ పెట్టుకోవాలి. ఒక ట్రిగ్గర్ రూల్ ఎన్ని ఆప్షన్స్? ఒకటే, 2, 3 కుదరదు. 5 ఆప్షన్స్ తో నాకు కావాలనుకోండి 5 ట్రిగ్గర్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఎన్ని ట్రిగ్గర్స్ క్రియేట్ చేయాలి? 5 ట్రిగ్గర్స్ సపరేట్ గా. ఇప్పుడు ఏం చేస్తుందంటే డిలీటెడ్ అంటే ఓబీజే డిలీట్ అని అర్థం. ఏంటి అర్థం? అంటే ఓబీజే డిలీట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయితే దెన్ ఈ ట్రిగ్గర్ ఫైర్ అయ్యింది. ఎక్కడ? ఏ టేబుల్ మీద అంటే ట్రిగ్గర్ రూల్ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ క్లాస్ లోనే క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలి? టేబుల్ క్లాస్. ఇప్పుడు ఇది వర్క్ క్లాస్ కదా, అంటే వర్క్ టేబుల్ మీద ఓబీజే డిలీట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకోండి మనం ఒక యాక్టివిటీ త్రూనో అలా, ఇమీడియట్ గా ఏమైంది? వర్క్ టేబుల్ కి ట్రిగ్గర్ ఉందిగా డిలీటెడ్ కి. సో డిలీట్ అయినప్పుడు ట్రిగ్గర్ ఫైర్ అయింది. ఫైర్ అయినప్పుడు ఏమైంది? ట్రిగ్గర్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయ్యి ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ అయింది. అదే వర్క్ టేబుల్ మీద ఓబీజే సేవ్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకోండి, ఈ ట్రిగ్గర్ ఏం ఫైర్ అవ్వదు. ఎందుకని? డిలీటెడ్ అని పెట్టాం కదా. ఏమని పెట్టాం? డిలీటెడ్. సేవ్ అని పెట్టలేదు కదా. సేవ్ కూడా కావాలనుకోండి నాకు, అప్పుడు ఏం చేయాలి? ఇంకో ట్రిగ్గర్ రూల్ క్రియేట్ చేసి దాని మీద సేవ్ అని పెట్టుకోవాలి. అర్థమైందా అందరికి? అప్పుడు సేవ్డ్ అంటే ఓబీజే సేవ్. కమిటెడ్ సేవ్ అంటే ఓబీజే సేవ్ ఫాలోడ్ బై కమిట్ మెథడ్ జరిగినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే కమిట్ జరిగిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. కమిట్ ఉంటే ఫాలోడ్ బై కమిట్ ఉంటే దెన్ ఇట్ షుడ్ వర్క్. కమిట్ లేకుండా ఉట్టి ఓబీజే సేవ్ తోనే అయిపోవాలనుకోండి, అప్పుడు సేవ్డ్. ఓకే. సో ఈ సేవ్డ్ అనేది ఓబీఏ సేవ్ ఫర్ ఇన్సర్ట్ న్యూ రికార్డ్. కమిటెడ్ సేవ్ అనేది ఓబీఏ సేవ్ ఏదర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్, బట్ కమిట్ జరిగితేనే. సేవ్డ్ ఎండ్ అంటే ఓబీఏ సేవ్ ఓన్లీ అప్డేట్ అయితేనే. ఓబీఏ సేవ్ మీద అప్డేట్ క్వరీ జనరేట్ చేసినప్పుడు, అంటే అప్డేట్ క్వరీకి సంబంధించిన ఓబీఏ సేవ్ అయితేనే ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి సేవ్డ్ ఎండ్. కమిటెడ్ డిలీట్ మీన్స్ ఓబీఏ డిలీట్ ఫాలోడ్ బై కమిట్. సేవ్, కమిటెడ్ సేవ్, డిలీట్, కమిటెడ్ డిలీట్, సేవ్డ్ ఎండ్. ఓకే. సేవ్ అంటే ఓబీఏ సేవ్ ఎగ్జిక్యూట్ అయింది న్యూ రికార్డ్. కమిటెడ్ సేవ్ అంటే ఓబీఏ సేవ్ ఫాలోడ్ బై కమిట్. డిలీట్ అంటే ఓబీఏ డిలీట్. కమిటెడ్ డిలీట్ ఓబీఏ డిలీట్ ఫాలోడ్ బై కమిట్. సేవ్డ్ ఎండ్ అంటే ఓబీఏ సేవే కానీ అది అప్డేట్ అయి ఉండాలి. అంటే ఆల్రెడీ మీరు ఆ స్టెప్ పేజ్ లో డేటా ఉంటుందిగా, ఆ డేటాలో ప్రైమరీ క్లాస్ కి ఉంటుంది కదా, ఆ క్లాస్ కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి టేబుల్లో, అది అప్డేట్ క్వరీ జనరేట్ చేస్తుంది కదా. ఆ సిచ్యువేషన్ లో సేవ్డ్ ఎండ్ ఉన్నప్పుడు ట్రిగ్గర్ ఫైర్ అయింది. సో ట్రిగ్గర్ రూల్ is going to monitor a table for the respective action that we have chosen here. SQL operation ఏంటి? సేవ్డా, కమిటెడ్ సేవా, డిలీటెడా, కమిటెడ్. ఏదైతే యాక్షన్ చూస్ చేసుకున్నామో ఆ యాక్షన్ ఓబీజే మెథడ్ తో మళ్ళీ టేబుల్ కి వెళ్ళిపోయి డైరెక్ట్ గా క్వరీ రాసాను అనుకో, డిలీట్ క్వరీ టేబుల్ మీద రన్ అయింది అనుకో, ట్రిగ్గర్ ఏమైనా ఫైర్ అయిద్దా? అవదు. టేబుల్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఒక రికార్డ్ ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టి సేవ్ కమిట్ కొట్టాను అనుకోండి టేబుల్లోనే ఎడిటర్ లో, ట్రిగ్గర్ ఫైర్ అయిద్దా అంటే అవదు. ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అయింది? ఓబీజే మెథడ్స్ తో జరిగినప్పుడే ఫైర్ అయ్యింది. అర్థమైందా? సో ఓబీజే మెథడ్స్ జరిగినప్పుడు ట్రిగ్గర్ ఫైర్ అయింది. ఫైర్ అయినప్పుడు ట్రిగ్గర్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంట్లో ఏం రాస్తారు? మన రిక్వైర్మెంట్ బట్టి రాస్తాం మనం. సో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఒక టేబుల్లో డేటా స్టోర్ అవ్వగానే 10 మందికి ఈమెయిల్స్ వెళ్ళాలని పెట్టాడు. 10 మంది మెయిల్ ఐడీస్ ఇచ్చారు. ఇక్కడ టేబుల్లో సేవ్ అయిందా లేదా మనకి ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? తెలియదు కదా. జనరల్ గా ప్రోగ్రామింగ్ లో దాన్ని పట్టుకోలేము. సేవ్ అయిందా లేదా అని ప్రోగ్రామింగ్ లో పట్టుకోవడం కొంచెం కష్టం. సేవ్ అయ్యి టేబుల్లోకి వెళ్ళినప్పుడు సరే ఒక టేబుల్ అంటే అనుకోవచ్చు, ఈ టేబుల్లో అవగానే ఇంకో టేబుల్లోకి వెళ్ళాలి డేటా, అక్కడి నుంచి ఇంకో 4 టేబుల్స్కి వెళ్ళాలి. ఇవన్నీ ఎలా చేస్తాం? ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఎంటర్ప్రైజ్ లో. ఇప్పుడు జీమెయిల్లోకి లాగిన్ అయ్యి పాస్వర్డ్ చేయగానే ఎక్కడ, పాస్వర్డ్ చేంజ్ చేయగానే ఎక్కడెక్కడ అప్డేట్ అవుతుంది? జీమెయిల్కి అప్డేట్ అవుతుంది, పాస్వర్డ్ చేంజ్ చేస్తే యూట్యూబ్కి అప్డేట్ అవుతుంది, డ్రైవ్కి అప్డేట్ అవుతుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఇవన్నీ చైన్ ఆఫ్ యాక్షన్స్. డేటాబేస్ లో వీటిని ఏమంటారంటే ట్రిగ్గర్స్ అంటారు. అదే ట్రిగ్గర్ కాన్సెప్ట్ డేటాబేస్ లో ఉంటది కాబట్టి పెగాలో ఇంప్లిమెంట్ చేసి చూపించాలి కంపల్సరీ. నో కోడింగ్ కదా, మళ్ళీ మిమ్మల్ని ట్రిగ్గర్స్ రాసుకోమనకూడదు. డేటాబేస్ మీద ట్రిగ్గర్స్ రాయొచ్చు కదా. అదే కాన్సెప్ట్ వితౌట్ కోడింగ్ డిక్లేర్ ట్రిగ్గర్ అయింది అంతే, అందుమించి ఏం లేదు. సో ఇట్లా ట్రిగ్గర్ యాక్టివిటీ వచ్చేసి మనకి టైప్ వచ్చి ట్రిగ్గర్ అని ఉండాలి. ఏముండాలి? టైప్ వచ్చి ట్రిగ్గర్ అని ఉండాలి. ఇప్పుడు మనం 2 డిస్కస్ చేసాం. ఒకటి
సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే యాక్టివిటీ కాల్ చేస్తే అన్ని పారామీటర్స్ పాస్ చేయాలి, మొత్తం అన్ని ఈమెయిల్ పంపించేస్తుంది. దాంట్లో కరెస్పాండెన్స్ లో కనుక కంటెంట్ ఉంటే ప్రాపర్టీ సెట్ కార్ వాడాలి దానికి. ఓకే, అదొకటి పక్కన పెడితే డిక్లేర్ ట్రిగ్గర్ గురించి మాట్లాడాం. ఇప్పుడు థర్డ్ది, ఈ రిక్వైర్మెంట్ లో అవసరమయ్యే థర్డ్ది ఆపరేటర్ టేబుల్. ఓకేనా, ఆపరేటర్ టేబుల్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది సేవ్ అయ్యి. ఎక్కడ, ప్రతి ఆపరేటర్ కి ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉంటే బెటర్, నార్మల్ గా పనిచేసే ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్ ఐడి వెళ్ళి ఆపరేటర్ ఐడి టేబుల్లోనే స్టోర్ అయ్యేది, పీజెడ్పీవీ స్ట్రీమ్ లోపల స్టోర్ అయ్యింది. ఎక్కడ స్టోర్ అయ్యింది అంటే ఒక పేజ్ గ్రూప్ లోపల స్టోర్ అయ్యింది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం లాస్ట్ టైం రిపోర్ట్ చేసేటప్పుడు రాసాం కూడా, డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడిలో ఒక రిపోర్ట్ క్రియేట్ చేస్తాం మనం, అవునా. రిపోర్ట్ డెఫినేషన్ లోకి వెళ్తే ఫెచ్ మేనేజర్ దీంట్లో ఆల్రెడీ రాసి పెట్టుకొని ఉంచుకున్నా ఫ్యూచర్ పర్పస్ కోసం. ఇప్పుడు ఏముంది, పీవై అడ్రసెస్ ఆఫ్ ఈమెయిల్ డాట్ పీవై ఈమెయిల్ అడ్రస్, అదొక పేజ్ గ్రూప్, దాంట్లో ప్రాపర్టీ ఉంది. పీవై అడ్రసెస్ ఆఫ్ ఈమెయిల్ అనేది ఏంటిది, ఆపరేటర్ టేబుల్లో ఒక ఆపరేటర్ అంటే ఎంప్లాయీ, వాడికి ఉండే ఈమెయిల్ ఐడి ఎక్కడ స్టోర్ అయింది, ఆపరేటర్ టేబుల్లో పీవై అడ్రసెస్ ఆఫ్ ఈమెయిల్ డాట్ పీవై ఈమెయిల్ అడ్రస్ అనే ప్రాపర్టీ, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పటికి ఒక ఆపరేటర్ కి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఫెచ్ చేయాలంటే ఈ ప్రాపర్టీ ఫెచ్ చేయాలి. ఆపరేటర్ ఐడి ఫెచ్ చేయాలంటే పీవై ఐడెంటిఫైర్, యాక్సెస్ గ్రూప్ ఫెచ్ చేయాలంటే ఇది, ఓన్లీ మేనేజర్ ఆపరేటర్స్ కావాలంటే ఇది. మనం ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం. మన దగ్గర ఉన్న మేనేజర్ ఆపరేటర్ ఐడీస్ అన్నిటికీ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను నేను క్రియేట్ చేసేటప్పుడు, గుర్తుందా మీకు. అప్పుడు ఎందుకు ఇచ్చాను ఉన్నారు వ్యాలిడ్, ఈ రిక్వైర్మెంట్ కోసం ఇచ్చాను. ఒకటి రిక్వైర్మెంట్ లో కూడా చెప్పా మీకు, క్రియేట్ 9 మేనేజర్ ఆపరేటర్ ఐడీస్ విత్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని పెట్టింది. మీ దగ్గర 9 లేవు అనుకో, 9 మెంబర్స్ కి ఒకటే ఇచ్చుకోండి, కానీ ఒకటికే 9 ఈమెయిల్స్ వెళ్తాయి, ఏమైంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇది కూడా వాడబోతున్నాం. ఓకే, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుందంటే మనకి కస్టమర్ డీటెయిల్స్ స్క్రీన్ ఉందిగా, కస్టమర్ డీటెయిల్స్ స్క్రీన్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నామో ఆ డేటాని తీసుకెళ్లి కస్టమర్ టేబుల్లో స్టోర్ చేస్తున్నామా చేయట్లేదా, స్టోర్ చేస్తున్నాం కదా. ద మొమెంట్ ఒక కస్టమర్ రికార్డ్ సేవ్ అయిందంటే ఏంటి, కొత్తగా ఒక కస్టమర్ రిజిస్టర్ అయినట్టు మనకి, అంతేగా. అట్లా రిజిస్ట్రేషన్ అవ్వగానే, సేవ్ అవ్వగానే we wanted to send email to all managers of our application. మన అప్లికేషన్ లో ఎంతమంది మేనేజర్స్ ఉంటే అంతమందికి వెళ్ళాలి. ఈ రోజు 9 మంది ఉంటారు, రేపు 20 మంది ఉండొచ్చు, ఎల్లుండి 30 ఉండొచ్చు, అవతల 10 మందే ఉండొచ్చు. అంటే మనకు కొత్తగా జాయిన్ అవుతున్నారు అనుకోండి, మేనేజర్స్ వస్తున్నారు వెళ్తున్నారు, మెయిల్ ఐడీస్ మారిపోతాయి. అందుకని స్టాటిక్ గా తీసుకోలేం కదా. అంటే ఆల్రెడీ సిస్టమ్ లో ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్లో మెయిల్ ఐడి ఉంటుంది కదా వాళ్ళది, దాన్ని రిట్రీవ్ చేయాలి మనం. దాన్ని రిట్రీవ్ చేయడానికి ఆల్రెడీ రిపోర్ట్ రాసేస్తాం. రిట్రీవ్ చేసి ఎన్ని వస్తాయి మెయిల్ ఐడీస్, 9 అంటే 9 ఆపరేటర్స్ ని ఫెచ్ చేయాలనుకోండి, ఏ మెథడ్ వాడాలి, సరే రిపోర్ట్ డెఫినేషన్ వాడుతున్నాం, రిపోర్ట్ డెఫినేషన్ కాల్ చేద్దాం. రిజల్ట్ ఏంటి, క్లిప్ బోర్డ్ లో px results, some browse page dot px results, browse page dot px results. ప్రతి పేజ్ లోపలికి వెళ్తే py అడ్రస్ ఆఫ్ ఈమెయిల్ డాట్ py ఈమెయిల్ అడ్రస్ ఉంటాయి. బ్రౌజ్ పేజ్ దాని లోపల px రిజల్ట్స్, ప్రతి పేజ్ లో మళ్ళీ py అడ్రసెస్ ఆఫ్ ఈమెయిల్ డాట్ py ఈమెయిల్ అడ్రస్. అలా 9 ఉంటాయి పేజ్ లిస్ట్ లో, 9 పేజెస్ ఉంటాయి. 9 మందికి పంపించాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, లూప్ చేయాలి. లూప్ చేసి ఏం చేయాలి, 9 మందికి ఈమెయిల్ పంపించాలి. లూప్ చేసి రన్ చేస్తే ఈమెయిల్ వెళ్ళిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ నౌ. ఓకే, రిక్వైర్మెంట్ అర్థమైంది అందరికి. రైట్ డౌన్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ లో ఈ 3 వాడతాం. వర్కింగ్ విత్ వర్కింగ్ విత్ send email notification OOTP activity, comma, working with send email notification OOTP activity, comma,
ఆపరేటర్ టేబుల్, ఇంకేమున్నాయి, ప్రాపర్టీ సెట్ కార్, ప్రాపర్టీ సెట్ కార్, డిక్లేర్ ట్రిగ్గర్, డిక్లేర్ ట్రిగ్గర్. So all this we are going to see now in our requirement. ఎంత మన బ్యాచ్ 60. ఓకే, సో ఇది రిక్వైర్మెంట్, ఇది మనం వర్క్ చేసేది రిక్వైర్మెంట్ రాయండి. రైట్ డౌన్. Send an email notification, send an email notification, send an email notification to all the managers of our application, to all the managers of our application. Send an email notification to all the managers of our application. So we need to send it to all the managers of our application. Okay, that's the first thing. When we have to send, that's the question. See, this email has to be sent, this email has to be sent, right? This email has to be sent when a new customer is registered. This email has to be sent when a new customer is registered. When a new customer is registered. Okay, so when new customer is registered, that time we need to send email notification. That's the requirement. Okay, so for this we need to go for trigger. Business will not tell you to use triggers and all. You need to understand. Okay, new customer registered, the moment email has to be sent. Obviously it is going to be registered to save in the table. So when the record saves into table, email to be sent means activity to be executed. So that means you need to go for trigger rule. Okay, so as per the requirement, the design is, we already have customer table, customer form, and date. When the screen is submitted, when customer screen is submitted, data is getting stored into customer table. All this functionality already available. So what we don't have, we don't have correspondence, we don't have feature of sending emails whenever customer details stores into table. For that we need to create activity and as well as trigger all that. Okay, so let's create correspondence rule. First thing is what, I am creating correspondence. Why I am doing this? Because I want you to learn about how to send, how to assign the content in correspondence to a property or parameter. And passing parameter page also will do. You know how to pass parameters from one rule to another rule? Passing parameter values, passing parameter page. How do you pass parameter page? Pass current parameter page. If you're using pass current parameter page, what are the things you need to remember? Parameter names on both rules must be matching. Child rule, as child rule, whatever it is there, exactly parent rule should have, not by number, by name as well as type. Okay, so let's go ahead now and work on this. Let's create correspondence rule. Okay, in the correspondence rule, what is it we need to do? We will write some content, anything is okay, no problem. What is that class? Maxi data customer, right? Maxi data customer. Right click on this, create what is it, process correspondence.
So all this is the level. Name of this is new customer correspondence. When a new customer joins, customer record will be created. So for that we need to send an email notification. Type is email, create and open. And here you go now. You write some content inside this. Okay, a new customer. I'm not mentioning too much data here. New customer has been registered. Okay, so that's what we are going to. Or you want the details of the customer also, then how do you handle that? Section unit embed, but the section is in which class? Okay, you with below details, let's say with below details. Okay, so this one I have written pays and classes tab. I'll go. Okay, pays and classes tab. Okay, here you go now. So py work page, classes, maxi, data, customer. Okay, come back here. I'm sorry. What is that? Your page for which one? Maxi auto worker. For this one, pure work page, correct? Okay, then correspondence rule. Now insert rule, HTML section, customer detail section only I'm adding. What is that? Customer detail section. Using which page? Pure work page. It will not be read only, it will be editable mode. But you just make sure that you're going to make it a separate section. Actually, we need to create with same properties. That is the process. But I don't want to take time on that. Save, done, completed. Actually, you need to do one more thing. You need to assign that customer ID also to one of the property. Oh, rule set is not matching, right? How do you handle this? You need to copy the data into some properties of this class, otherwise it won't work. Oh, Telugu batch. Oh. గుర్తు చేయండి నాకు. I don't usually remember. Telugu batches తక్కువ కాబట్టి గుర్తున్నట్లేదు. Okay, so we'll remove this. We'll think about it how to copy. Additional గా మనం డేటాని తీసుకురావాలి. తీసేయండి, జస్ట్ సేవ్ చేయండి ఫస్ట్. ఎనీ కంటెంట్ ఇస్ దేర్, దట్ ఈస్ ఫేర్ ఎనఫ్. కంటెంట్ ఉంటే చాలు. ఓకే, సో జస్ట్ ఐ హావ్ రిటర్న్ కంటెంట్ బికాజ్ ఐ వాంట్ యూస్ కరస్పాండెన్స్ రూల్ ఇన్ యాక్టివిటీ. కరస్పాండెన్స్ రూల్ ని యాక్టివిటీలో ఎలా కాల్ చేయాలన్నది పాయింట్. ఓకే, సో ఐ హావ్ కరస్పాండెన్స్ రూల్ నా, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ క్రియేట్ యాక్టివిటీ విచ్ ఇస్ వాట్? ట్రిగ్గర్ యాక్టివిటీ. యాక్టివిటీ ట్రిగ్గర్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఈ ట్రిగ్గర్ యాక్టివిటీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? కస్టమర్ రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు. ఏ టేబుల్లో? కస్టమర్ టేబుల్లో. అంటే ట్రిగ్గర్ రూల్ ఎక్కడ క్రియేట్ చేయాలి? కస్టమర్ టేబుల్లో క్రియేట్ చేయాలి. ట్రిగ్గర్ యాక్టివిటీ ఎక్కడ క్రియేట్ చేయాలి అప్పుడు? కస్టమర్ టేబుల్ క్లాస్ లో. క్రియేట్ ట్రిగ్గర్ యాక్టివిటీ ఇన్ కస్టమర్ క్లాస్. సో కస్టమర్ క్లాస్ లో ట్రిగ్గర్ యాక్టివిటీని క్రియేట్ చేయాలి. ఓకేనా? సో లెట్స్ గో హెడ్ నౌ అండ్ క్రియేట్ ద ట్రిగ్గర్ యాక్టివిటీ హియర్. యాక్టివిటీ టైప్ ఏంటి? ట్రిగ్గర్. టెక్నికల్ యాక్టివిటీ. సో దీని పేరేంటి? లెట్స్ సే సెండ్ ఈమెయిల్ టు మేనేజర్స్. ఓకే, సో అందరి మేనేజర్స్ కి ఈమెయిల్ పంపిస్తున్నాం కదా, దట్స్ వై ఐఎమ్ యూజింగ్ ద నేమ్ యాజ్ సెండ్ ఈమెయిల్ టు మేనేజర్స్. సెక్యూరిటీ ట్యాబ్. యాక్టివిటీ టైప్ ఏమనుకున్నాం? ఇట్ మస్ట్ బి ట్రిగ్గర్. ఇఫ్ యు ఆర్ కాలింగ్ యాక్టివిటీ ఫ్రమ్ ఎ డిక్లేర్ ట్రిగ్గర్ రూల్, దెన్ యాక్టివిటీ టైప్ మస్ట్ బి ట్రిగ్గర్. ఓకే, డిక్లేర్ ట్రిగ్గర్ రూల్ లో యాక్టివిటీ కాల్ చేయాలి అంటే యాక్టివిటీ టైప్ ఏముండాలి? ట్రిగ్గర్ అని ఉండాలి. డన్, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, పేసెంట్ క్లాస్ ఎన్ని అవసరం లేదు. పారామీటర్స్. ఐ వాంట్ టు కాల్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ యాక్టివిటీ. అంటే ఈ యాక్టివిటీలో ఈమెయిల్ ఐడి స్పెచ్ చేయాలి ఒకటి. రెండోది సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ని కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను? వి విల్ పాస్ పారామీటర్ పేజ్. పారామీటర్ పేజ్ పాస్ చేయాలంటే ఫస్ట్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ లో ఏ అయితే పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉండాలా అవసరం లేదా?
అన్నీ ఉండకపోయినా అవసరమైన అన్ని ఉండాలి కదా సేమ్ నేమ్తో. సో మీరు మిస్టేక్ చేయకూడదు అంటే ఏం చేయాలి? సెండ్ ఈమెయిల్ ఎక్కడుంది అది? నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీంట్లో ఏ పారామీటర్స్ ఉన్నాయో ఇది అవసరం నాకు, మిగతాది తీసుకుంటాను నేను. ఎలాగో ఈమెయిల్ అకౌంట్తో ఆల్రెడీ వర్క్ చేశాను. టు ఫ్రమ్ సబ్జెక్ట్ మెసేజ్ పాస్వర్డ్, దాని తర్వాత ఎస్ఎంటిపి హోస్ట్, హెచ్టిఎంఎల్ మెసేజ్, దాని తర్వాత యూజ్ ఎస్ఎస్ఎల్. ఈ పారామీటర్స్ వరకు మెయిన్ ఈ వాడాలి, మిగతా అన్ని ఆప్షనల్. ఈ కంపల్సరీ ఉండాల్సిన పారామీటర్స్ ఈ వరకు డిఫైన్ చేస్తాను నేను. ఓకే, దానికన్నా ముందు ఇప్పుడు ఫస్ట్ ఓబీజే బ్రౌజ్ చేస్తాం మెయిల్ ఐడీస్ తీసుకురావడానికి. అవన్నీ ఎక్కడికి వస్తాయి? ఒక బ్రౌజ్ పేజ్ లో పిఎక్స్ లో. సో అది డిఫైన్ చేయాలి ఇక్కడ, ఎందుకని కింద వాడతాను కాబట్టి నేను ఫర్దర్ గా. సో బ్రౌజ్ పేజ్ పేరు ఏదో ఒకటి ఇవ్వండి, మేనేజర్స్ అనుకోండి. మేనేజర్స్ ఏ క్లాస్ కి రిఫర్ అయితే బ్రౌజ్ పేజ్? కోడ్ పెగా లిస్ట్. తర్వాత మేనేజర్స్ డాట్ పిఎక్స్ రిజల్ట్స్, మేనేజర్స్ డాట్ పిఎక్స్ రిజల్ట్స్. ఇది ఎవరికి? డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి, ఎందుకంటే ఆపరేటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ ని హోల్డ్ చేస్తుంది కాబట్టి. పారామీటర్స్ ట్యాబ్కి వెళ్ళి డిఫైన్ పారామీటర్స్ మ్యాచింగ్ విత్ దేనికి మ్యాచ్ అయ్యేలాగా? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఓటిపి యాక్టివిటీ పారమ్స్, దానికి మ్యాచ్ అయ్యేలాగా చేయాలి. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఓటిపి యాక్టివిటీలో ఉన్న పారామీటర్స్ కి మ్యాచ్ అయ్యేలాగా మనం ఇప్పుడు ఇక్కడ పారామీటర్స్ డిఫైన్ చేయాలి. ఓకే, సో విల్ డిఫైన్ దట్. బెటర్ మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి దీన్ని కాపీ చేసుకోవాలి, అక్కడ పేస్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న అంటే డైరెక్ట్ గా రాసేయచ్చు, కొంచెం పెద్ద ఏమన్నా మిస్టేక్ అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి? కాపీ పేస్ట్ చేయాలి. టు ఫ్రమ్ సబ్జెక్ట్ మెసేజ్ పాస్వర్డ్, టు ఫ్రమ్ సబ్జెక్ట్ మెసేజ్, ఇంకోటి ఏంటిది? పాస్వర్డ్. దీని తర్వాత చూద్దాం, స్క్రోల్ డౌన్, ఇవన్నీ స్ట్రింగ్ టైప్. ఎస్ఎంటిపి హోస్ట్, ఇదేదో అప్పర్ అండ్ లోవర్ కేస్ కాంబినేషన్ ఉంది. బెటర్ నాట్ టు మేక్ మిస్టేక్. ఏం చేస్తున్నా నేను? కాపీ పేస్ట్ చేశాను. ఇది కూడా స్ట్రింగ్ అయిపోయింది, ఎస్ఎంటిపి హోస్ట్ అయిపోయింది. హెచ్టిఎంఎల్ మెసేజ్, ఇది కూడా కొంచెం అప్పర్ అండ్ లోవర్ కేస్ కాంబినేషన్, నాట్ టు మేక్ మిస్టేక్, కాపీ పేస్ట్. దాని తర్వాత ఇంకొక పారామీటర్ కావాలనుకున్నాం, ఏంటది? యూజ్ ఎస్ఎస్ఎల్. కాపీ దిస్ అండ్ పేస్ట్ హియర్. యూజ్ ఎస్ఎస్ఎల్. ఓకేనా? అయిపోయిందా? సేవ్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, నాకు కావాల్సిన డిఫైన్ చేసుకున్నా స్టెప్ స్టెప్. అంటే నేను పారామీటర్ పేజ్ పాస్ చేసే ముందు ఈ పారామీటర్స్ కన్నిటికీ వాల్యూ సెట్ చేసుకోవాలి, అది కన్ఫర్మ్ కదా. స్టెప్స్ ట్యాబ్కి వెళ్ళి ఫస్ట్ ఏం చేయాలి? ఆపరేటర్ డీటెయిల్స్ అనేది తెచ్చుకోవాలి. ఆపరేటర్స్ కి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ మొత్తం తెచ్చుకోవాలి. దానికి ఆల్రెడీ ఒక రిపోర్ట్ డెఫినేషన్ ఉందిగా మన దగ్గర, కాల్ చేస్తున్నారు. రిపోర్ట్ డెఫినేషన్ ఎలా కాల్ చేయాలి చెప్పండి? ఆల్రెడీ చేశాను ఇంతకు ముందు. కాల్ రూల్ ఓబీజే రిపోర్ట్ డెఫినేషన్ డాట్ పిఎక్స్ రిట్రీవ్. చాలా పెద్ద స్పెల్లింగ్ ఉంది. స్పెల్లింగ్ కరెక్ట్ కదా? ఏది నాకు ఏదని కనిపించదు. పిఎక్స్ రిట్రీవ్ రిపోర్ట్ డేటా ఎక్కడ ఉంది? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేమ్ కావాలి. పిఎక్స్ రిట్రీవ్ రిపోర్ట్ డేటా, రూల్ ఓబీజే రిపోర్ట్ డెఫినేషన్ డాట్ పిఎక్స్ రిట్రీవ్ రిపోర్ట్ డేటా. రూల్ ఓబీజే రిపోర్ట్ డెఫినేషన్, స్పెల్లింగ్ రాంగ్, అందుకే పిఎక్స్ రిట్రీవ్ రిపోర్ట్ డేటా. ఓకే, clear everyone? So this is second time I think we are doing it, correct? ఇంత ముందు ఆల్రెడీ చేసి, కానీ దీన్ని కాల్ చేస్తే మనకి ఏమొస్తుంది? రిజల్ట్స్ మాత్రమే వస్తాయి, అంటే మనకు కావాల్సిన ఈమెయిల్ ఐడీస్ వస్తాయి, వాళ్ళకి మెయిల్ పంపించాలి మనం. ఓకే, సో ఫస్ట్ రిపోర్ట్ డెఫినేషన్ పేరేంటి? ఫెచ్ మేనేజర్ ఆపరేటర్స్ రిపోర్ట్ డెఫినేషన్ ఏ క్లాస్ లో ఉంది? డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి క్లాస్ లో, డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి క్లాస్ లో. ఓకే, ఇంకా ఏ పేజ్ మీదకి తీసుకురావాలనుకుని డిసైడ్ అయ్యా నేను? మేనేజర్స్ అనే పేజ్ మీద ఆల్రెడీ డిసైడ్ అయ్యా. ఓకే, ఇంతటితో మనకి క్లిప్ బోర్డ్ స్ట్రక్చర్ అర్థం కావాలి. ఇది చేసిన తర్వాత క్లిప్ బోర్డ్ స్ట్రక్చర్ ఈమెయిల్ ఐడీస్కి ఎలా ఉంటుందంటే, మేనేజర్స్ డాట్
px results of 1 2 3 4 కదా. ఈచ్ పేజ్ లోపల py అడ్రసెస్ ఆఫ్ ఈమెయిల్ డాట్ py ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. అర్థమైందా? ప్రతి పేజ్ లోపల ఈమెయిల్ ఐడి ప్రాపర్టీ ఉంటుంది. ఏముంటది? py అడ్రసెస్ ఆఫ్ ఈమెయిల్ డాట్ py ఈమెయిల్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ సెట్. ఏంటిది? ప్రాపర్టీ సెట్. నేను హార్డ్ కోడ్ చేసేస్తున్నాయి అన్ని. మీకు రిక్వైర్మెంట్ బట్టి అక్కడి నుంచి అన్న ఫెచ్ చేసుకోవాలంటే ఫెచ్ చేసుకోవచ్చు. ఏంటి? పారామీటర్స్ అన్ని సెట్ చేస్తా చూడండి. ఇప్పుడు పాస్ చేయాలంటే ముందు పారామీటర్ సెట్ చేయాలి కదా. పారామ్ డాట్ ఫ్రమ్ ఇది ఇచ్చేస్తా, హర్ష ట్రైనింగ్స్ 798@gmail.com. దీని పాస్వర్డ్ ఏంటి? పారామ్ డాట్ పాస్వర్డ్. ఏ పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ? ఎస్, కరెక్ట్. అది ఎక్కడ ఉంది? లాస్ట్ టైం ఎక్కడ నుంచి తెచ్చాం కదా. ఓకే, యాప్ పాస్వర్డ్. నెక్స్ట్ ఏంటి? పారామ్ డాట్ మెస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ కూడా హార్డ్ కోడ్ చేస్తున్నా, జస్ట్ సింపుల్ గా ట్రిగ్గర్ ఈమెయిల్ అని పెడుతున్నాం. ఓకే, మెసేజ్ ని పెట్టలేము ఇక్కడ. ఎందుకని? ప్రాపర్టీ సెట్ తో మెసేజ్ ని అసైన్ చేయలేము. మెసేజ్ అసైన్ చేయాలంటే కరస్పాండెన్స్ రూల్ కదా. కరస్పాండెన్స్ రూల్ కి ఏం వాడాలి? ప్రాపర్టీ సెట్ కార్. ఓకే, అది తర్వాత చేద్దాం, దీని స్టెప్ తర్వాత. ఎస్ఎంటిపి హోస్ట్ ఏంటి? జీమెయిల్ కి smtp.gmail.com. ఓకే, పారం డాట్ HTML మెసేజ్ ఏంటది? పారం డాట్ HTML మెసేజ్ అంటే ఏంటి? ట్రూ ఇవ్వాలి. ఇది బూలియన్. అయ్యో, ఇది వచ్చాను కదా నేను. హర్ష, మీరు పాస్వర్డ్ ఇచ్చారు కదా ఫ్రమ్ అడ్రస్ కింద. సో అది ఎందుకు ఎక్కడ యూజ్ అవుతుంది? ఎక్కడ యూజ్ అయ్యేదండి? ఒక మెయిల్ పంపించాలంటే సెంటర్ కి సంబంధించిన పాస్వర్డ్ ఉండాలిగా. ఇంతకు ముందు రిక్వైర్మెంట్ మీద వర్క్ చేశారా మీరు? ఇంతకు ముందు రిక్వైర్మెంట్ మీద వర్క్ చేశారా? లాస్ట్ ఈమెయిల్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్ మీద చేయలేదు సార్. చేస్తే అర్థమైంది. చేస్తే యాప్ పాస్వర్డ్ జనరేట్ చేయడం ఎట్లా అన్ని వచ్చింది. అది ఇవ్వండి. ఏంటిది? మనం ఏం చేస్తున్నాను నేను? ఆ స్క్రీన్ షాట్ మారుద్దాం అనుకున్నాను కదా. అడిషనల్ గా పెడుతున్నాయి ఇక్కడ బూలియన్. ఓకే, సో అది మర్చిపోకండి. బూలియన్ పారామీటర్ కి ట్రూ ఫాల్స్ ఉంటుంది వాల్యూ. కాకపోతే పారామీటర్స్ లో వచ్చే వాటికి టీ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. అది మామూలు చెక్ బాక్స్ అనుకోండి, ఏముంటది? స్మాల్ లెటర్ టీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసేపాటికి క్యాపిటల్ లెటర్ టీ ఉంటుంది. పారం డాట్ యూజ్ SSL. దీన్ని ఏం చేయాలి? ట్రూ. SSL అంటే ఏం లేదు, సెక్యూర్ సాకెట్ లేయర్. ఓకేనా? అదొక అబ్రివేషన్. ఈమెయిల్ ఇంటిగ్రేషన్స్ అలాంటివి వాడేటప్పుడు ఇవి వాడతారు. నార్మల్ వెబ్ సర్వీసెస్ వాడేటప్పుడు TSL అని వాడతారు. ఓకే, సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ గుర్తుపెట్టుకోండి చాలు. ఫ్రమ్, పాస్వర్డ్, సబ్జెక్ట్, SMTP హోస్ట్, మెసేజ్. ఇంకేమైనా మిగిలిన మెసేజ్ తప్ప ఇంకేమైనా మిగిలిందా? నార్మల్ మెసేజ్ తప్ప ఇంకేం మిగలలేదు. ఓకే, డన్. ఏంటది చెప్పండి. ఇప్పుడు మెసేజ్ కరస్పాండెన్స్ లో ఉంటే ఎలా చేయాలి? ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనుకుందాం. ప్రాపర్టీ సెట్ కార్. ఓకే, నాకు ఒక కరస్పాండెన్స్ రూల్ ఉంది. ఒక ప్రాపర్టీకి ఎలా అసైన్ చేయాలి? దాంట్లో ఉన్న కంటెంట్ ఎలా అసైన్ చేయాలి? ప్రాపర్టీ సెట్ కార్ అంటే ప్రాపర్టీ నేమ్ ఏ ప్రాపర్టీలోకి అసైన్ చేయాలి? ప్రాపర్టీ కదా యాక్చువల్లీ, పారామీటర్ అనమాట. ఇక్కడ పారం డాట్ మెసేజ్. కరస్పాండెన్స్ ఏంటిది? న్యూ కస్టమర్ కార్. టైప్ ఈమెయిల్. ఇది కరెక్ట్ గా ఇవ్వాలి. ఇది మిస్టేక్ అయినా కానీ వర్క్ అవ్వదు. ఓకే, అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం మీరు టైప్ అని, అది ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లోనేమో ఈమెయిల్ ఐడీస్ అన్ని తెచ్చిద్ది. ఎక్కడ ఉంటాయి? మేనేజర్స్ డాట్ పిఎక్స్ రిజల్ట్స్ ఆఫ్ 1.py అడ్రస్ ఆఫ్ ఈమెయిల్ డాట్ py ఈమెయిల్ అడ్రస్ అనే దగ్గర చాలా ఉంటాయి. అలా ఒక్కొక్క పేజ్ లో ఒకటి. తర్వాత ఏం చేస్తుంది? మనం పారామీటర్ పాస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి అన్ని హార్డ్ కోడ్ చేసేసాం. మామూలుగా అయితే మీరు ఏదో టేబుల్లో ఉంది డేటా తేవాలంటే ఎట్లా చేస్తారు? ఓబీజే ఓపెన్, ఓబీజే బ్రౌజర్ చేసి తెచ్చుకొని వచ్చిన డేటాని తీసుకొచ్చి పారామీటర్స్ కి పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత కరస్పాండెన్స్ కూడా పెట్టేస్తాను. దాని తర్వాత ఏం చేయాలి? నేను కాల్ చేయాలి. కాల్ సెండ్ ఈమెయిల్. కానీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇది? ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు? మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. లూప్ ఏంటిది? ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్ సబ్మిట్. ఓకే, ఏ పేజ్ లిస్ట్ మీద? మేనేజర్స్ డాట్ పిఎక్స్ ఎక్కడ ఉంది? సో దిస్ పేజ్ లిస్ట్ ఇట్ హాస్ టు లూప్ త్రూ. దాని తర్వాత 2 ఈమెయిల్ అడ్రస్ పెట్టాము మనం.
టూ ఈమెయిల్ అడ్రస్ పెట్టలేదుగా. ఎందుకని? టూ ఈమెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎవర్ చేంజింగ్, అంతేగా. సేమ్ ఈమెయిలా లేదా మల్టిపుల్ ఈమెయిల్స్ ఉన్నాయా? మల్టిపుల్ ఈమెయిల్స్ ఉన్నాయి కాబట్టి అది పెట్టలేదు. టూ ఈమెయిల్ ఒక్కటి పెండింగ్ ఉంది, దాన్ని కూడా ప్రాపర్టీ సెట్ చేయండి. దాన్ని బయట ఎందుకు సెట్ చేయాలా, లోపల ఎందుకు సెట్ చేస్తున్నాం? అది డైనమిక్ కదా, అదేం స్టాటిక్ కాదు. ఇక్కడ చూడండి param.2 అని పెడతా. param.2 ఏంటిది? మేనేజర్స్ లిస్ట్ డాట్ px రిజల్ట్స్ ఆఫ్ ఏంటిది? కరెంట్ డాట్ ఏంటిది? py అడ్రసెస్ ఆఫ్ ఈమెయిల్ డాట్ py ఈమెయిల్ అడ్రస్. ఇవన్నీ డ్రాప్ డౌన్ లో రావు కాబట్టి బెటర్ యాక్టివిటీ ఫస్ట్ స్టెప్ అయిపోగానే రన్ చేసి క్లిప్ బోర్డ్కి వెళ్ళి చూసుకొని కాపీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవడం బెస్ట్, మిస్టేక్ రాయకుండా. ఓకే, ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపోయాక ఈమెయిల్ అడ్రస్ కూడా పారామీటర్స్ లో వచ్చేసింది. అంటే ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? మన కేసులో 9 సార్లు ఎగ్జిక్యూట్ అయింది. ఈచ్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు సెంటర్ సబ్జెక్ట్ అన్ని సేమే, ఒకటే తేడా ఏంటిది? టూ ఈమెయిల్ అనేది మారిద్ది, అంతేగా ప్రతిసారి 9 మంది కంటే. సో ఇక్కడతో పారామీటర్ పేజ్ లో నాకు కావాల్సినవి వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? కాల్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్, అంతేగా. నేను ఏం చేస్తా? క్యూ చేస్తా. ఎందుకు? అసింక్రోనస్ గా. అసింక్రోనస్ గా ఎందుకు చేయాలంటే ఇక్కడ ఇప్పుడు చాలా టైం పట్టింది. యాక్చువల్గా 9 మంది మెయిల్ పంపించాలి, లూప్ లో తిరిగి ఇదంతా ఎగ్జిక్యూట్ చేయాలంటే కొంచెం టైం పట్టింది. సింక్రోనస్ గా అయితే అక్కడ నిలబడిపోయింది. అది నాకు సింక్రోనస్ గా వద్దు, బ్యాక్గ్రౌండ్ లో పంపించుకొని నేను ముందుకు వెళ్ళిపోతా. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ ఫర్ అసింక్రోనస్. ఓకే, క్యూ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అన్న. దీని తర్వాత ఏం చేయాలి? ఎక్స్పాండ్ చేసి pass when using queue instruction the queued activity will not be run on the primary or step page specified. అవునా? can help documentation for more information. ఇది ఒకటి ఉందా మళ్ళీ? మరి దేని మీద రన్ అయితే? ఇది వేరే దాని మీద రన్ అయితే ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇక్కడ నాకు అసలు అవసరం లేదు కదా, నాకు అంత పారామీటర్స్ లో పెట్టేసా కదా. సో ఐ డోంట్ నీడ్ ప్రైమరీ పేజ్. ఇక్కడ అవసరం లేదు, అది రన్ అవ్వకపోయినా నాకేం పర్లా. ఇది ఒక అడ్వాంటేజ్ పారామీటర్స్ వల్ల. ఇది ఏం చెప్తుంది? క్యూ చేసేటప్పుడు ప్రైమరీ పేజ్ మీద రన్ అవ్వదంట చైల్డ్ యాక్టివిటీ. మరి ప్రైమరీ పేజ్ మీద రన్ అవ్వకపోతే ప్రైమరీ పేజ్ డేటా అక్కడ వాడాలంటే ఎలా? కుదరదు. అప్పుడు ఏం హెల్ప్ చేస్తాయి మనకి? పారామీటర్స్ హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఇది ప్రైమరీ పేజ్ మీద రన్ అవ్వకపోయినా నాకేం పర్లేదు. ఎందుకని? నాకు కావాల్సిన డేటా మొత్తం పారామీటర్స్ దగ్గర ఉంది, అక్కడి నుంచి తీసుకొని రన్ చేస్తే చాలు. ఓకే, ఇదేంటి డిటెక్ట్ అయిందా అవ్వలేదా? ఎందుకు అవ్వాలా? క్యూ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ మళ్ళీ రాంగ్ గా. ఓకే, క్యూ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఓకే, మీరు రాసేటప్పుడు కరెక్ట్గా రాయండి. ఇక్కడతో ఏమైంది? ఈమెయిల్ వెళ్ళిపోయింది, బయటకు వచ్చేసి పేజ్ లిస్ట్ ని రిమూవ్ చేసేస్తాను. నేను పేజ్ లిస్ట్ రిమూవ్ చేయాలంటే ఏ మెథడ్ వాడాలి? క్లిప్ బోర్డ్ నుంచి పేజ్ రిమూవ్ అంటే పేజ్ రిమూవ్ అయింది. ప్రాపర్టీ రిమూవ్ అంటే నార్మల్ ప్రాపర్టీ కానీ పేజ్ లిస్ట్ కానీ రిమూవ్ అయింది. సో ఒక పేజ్ లిస్ట్ ని రిమూవ్ చేయాలంటే ఏంటి ఫంక్షన్, ఏంటి మెథడ్? ప్రాపర్టీ రిమూవ్. సింగిల్ వాల్యూ ప్రాపర్టీకి పేజ్ లిస్ట్ కి రెండింటికి మ్యాచింగ్ ఉంటుంది. ఎప్పుడైనా పేజ్ మాత్రం మారిపోతూ ఉంటుంది, పేజ్ కాపీ, పేజ్ రిమూవ్ అట్లా. ప్రాపర్టీ రిమూవ్ అంటే ఈ పిఎక్స్ రిజల్ట్స్ ప్రాపర్టీని తీసి పడేసేది క్లిప్ బోర్డ్ లోంచి, అంతా అయిపోవాలి. సేవ్. ఏమైంది? ఓకే, ఇది ఇక్కడ ఇవ్వకూడదంట. ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వాలంట. ఓకే, అదే ఇస్తా స్క్రీన్ షాట్. ఏమైంది? ఇక్కడ ఇవ్వాలి. ఏ ప్రాపర్టీ రిమూవ్ చేయాలనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ట్రిగర్ యాక్టివిటీ. ఇదేం యాక్టివిటీ? ట్రిగర్ యాక్టివిటీ. ట్రిగర్ యాక్టివిటీ ఈజ్ రెడీ. ఇప్పుడు ట్రిగర్ యాక్టివిటీ ఏం చేస్తుంది? ఇది ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి మొత్తం ఈమెయిల్ ఐడీస్ అన్నింటిని ఫెచ్ చేసి పారామీటర్స్ అన్నింటిని సెట్ చేసి ఒక్కొక్క ఈమెయిల్కి లూప్ తిరుగుతూ ఈమెయిల్ పంపించింది. ఇది ఎక్కడ కాల్ చేయాలి ఇప్పుడు? నేను కాల్ దిస్ యాక్టివిటీ ఫ్రమ్ డిక్లేర్ ట్రిగ్గర్ రూల్. ఎక్కడి నుంచి కాల్ చేయాలి? డిక్లేర్ ట్రిగ్గర్ రూల్. డిక్లేర్ ట్రిగ్గర్ రూల్ లో కాల్ చేయండి. మీరు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్, క్రియేట్ డెసిషన్, ఏది డిక్లేర్ ట్రిగ్గర్. ఓకే, ఏంటి పేరేంటి? ఓకే, ట్రిగ్గర్ ఫర్ న్యూ కస్టమర్. న్యూ కస్టమర్ వచ్చినప్పుడే కదా ట్రిగ్గర్ అయ్యేది.
సేవ్డా కమిటెడ్ సేవా? సేవ్డ్. దాంట్లో కమిట్ ఏం రాయలేదు కదా మనం, ఇది ట్రాన్సాక్షన్ లో కదా. నేమ్ వచ్చి ట్రిగ్గర్ యాక్ట్. ఇప్పుడు మీరు యాక్టివిటీ టైప్ ట్రిగ్గర్ అని సెలెక్ట్ చేయలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఇక్కడ డ్రాప్ డౌన్ లో కనబడదు. అర్థమైందా? యాక్టివిటీ టైప్ ట్రిగ్గర్ అయితేనే ట్రిగ్గర్ రూల్ లో డ్రాప్ డౌన్ లో కనబడింది. ఎలాగా? ఆన్ చేంజ్ చేసినప్పుడు ఎలా చేస్తాం? యాక్టివిటీ టైప్ ఆన్ చేంజ్ అయితేనే అక్కడ కనబడింది, లేకపోతే కనబడదు. అంతేగా? సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ని ఎక్కడైనా కాల్ చేయాలా? ఈ ట్రిగ్గర్ని ఎక్కడ కాల్ చేయవసరం లేదు. ఎందుకని? This is already a declarative rule. Whenever an instance is stored into this table, automatically trigger will fire. Trigger should execute trigger activity. Okay, create a case and test it. Okay, let me close everything here. Create vehicle insurance. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ యాక్టివిటీని ట్రేస్ చేయాలంటే ఎలా చేయాలి? ట్రేసర్కి వెళ్ళాలి. ట్రేసర్లోకి వెళ్ళి డిక్లేర్ ట్రిగ్గర్ అని సెలెక్ట్ చేయాలి ఆప్షన్, అప్పుడే అవుతుంది, లేకపోతే అవ్వదు. యాక్టివిటీస్ ఉండాలి, డిక్లేర్ ట్రిగ్గర్ అని సెలెక్ట్ చేయాలి. ఏమైంది? సీనియర్ సిటిజన్. ఎందుకని ఇది రిఫ్రెష్ అవ్వాలా? ఓకే చూద్దాం. ఫోన్ నెంబర్ ఎంత? సారీ, ఈ ఈమెయిల్ ఎక్కడ వాడుతున్నాం మనం? ఇక్కడ ఇచ్చే ఈమెయిల్. ఈమెయిల్ మొన్న వర్క్ చేసిన ఈమెయిల్ ఇంటిగ్రేషన్ లో ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ వాడుతున్నాం, దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ట్రేసర్కి వెళ్ళి ఏం చేయాలి? సెట్టింగ్స్ లో ఏమని సెలెక్ట్ చేయాలి? ఎక్కడుంది అది? డిక్లేర్ ట్రిగ్గర్. నాకు ఈ ఆన్ చేంజ్లు ఎన్నొద్దు, సింక్రోనస్ యాక్టివిటీ ఉంచుతాను. సో ఇది ఇంకేం సెలెక్ట్ చేయాలి? ఓకే, ఒక పని చేద్దాం. ఇది ఇది ఈ రెండు సెలెక్ట్ చేయాలని అర్థం స్క్రీన్ షాట్ చూస్తే. మీరు ట్రేస్ చేయాలి అనుకుంటే ఓకేనా? రెండు సెలెక్ట్ చేస్తాం. సేవ్. ఓకే. హలో విశాల్, విశాల్ చెప్పు చెప్పు విశాల్. హలో, వినపడుతుందా? ఓకే, సో హియర్ యూ గో నౌ, కంటిన్యూ. ఓకే, ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేయగానే ఈ రికార్డ్ వెళ్ళి కస్టమర్ డీటెయిల్స్ టేబుల్లో సేవ్ అవ్వాలి. దట్స్ ద ఫంక్షనాలిటీ విచ్ వి ఇంప్లిమెంటెడ్. అంతేనా? ఓకే, అయిపోయింది. సేవ్ అయిపోయి ఉండాలి రికార్డు. ట్రిగ్గర్ ఫైర్ అయి ఉండాలి. అవునా? ట్రిగ్గర్ ఫైర్ అయిందా? వ్యాలిడేట్ కస్టమర్ ఫామ్. ఓకే, సేవ్ కస్టమర్ డీటెయిల్స్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ట్రిగ్గర్ యాక్టివిటీ ఫైర్ అవ్వలేదు. రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే ఆప్షన్ ఉందా లేదా? హోల్డ్ ఆన్ 1 minute. విశాల్, క్లాస్ ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది, నేనే కాల్ చేస్తాను. క్లాస్ ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది, నేను కాల్ చేస్తాను. ఏది ఎక్కడ క్రియేట్ చేసాం? డేటా కస్టమర్. ఓకే, ఆ ఫ్లో యాక్షన్ ఐ ఓపెన్ ద ఫ్లో యాక్షన్. హోల్డ్ ఆన్, చెక్ చేద్దాం ఎక్కడుంది. హలో Somnath, I'll call you back in 15 minutes. Okay, I'm in class. Actions ఉంది కదా, సేవ్ కస్టమర్ డీటెయిల్స్. ఇది ఎగ్జిక్యూట్ అయిందా ట్రేసర్ లో? అయింది కదా. పేజ్ న్యూ, ఇక్కడ ఓబిఎస్ సేవ్ జంప్ టు లెటర్ స్టెప్ ఏదో చేసినట్టున్నాను. నేను ఏమన్నా చేశానా? మీకు టెస్టింగ్ కోసం ఏమైనా చేశానా? ఇవన్నీ ఏంటి గోలా? ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుంది అందుకే. ఓకే,
ఏదో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వేరే బ్యాచ్ కి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు, మీకు కాదు. మీకు చెప్పినప్పుడు ఏమైనా పెట్టలేదు కదా. క్రియేట్ అండ్ ఓపెన్, జస్ట్ మేమేదో రీసెర్చ్ చేస్తే ఇవన్నీ పెట్టాను. మన దాంట్లో ఇవన్నీ లేవు కదా. ఇంతే కదా మనకు ఉంది. దిస్ వాజ్ అవర్ యాక్టివిటీ. మళ్ళీ లేబుల్ అవుతుందా. నేను మేబీ వాళ్ళకి ఈ కండిషన్స్ గురించి అన్ని చెప్తా ఉన్నట్టున్నా ఇంటర్వ్యూ సెషన్స్ లో, అప్పుడు మీ అప్లికేషన్ వాడి ఉంటాను అంతే, ఏం లేదు. ఓకే, ఐ ట్రై వన్స్ అగైన్. So here you go now. Customer details. This time I will trace once again. ఆల్రెడీ ఒకసారి సెట్టింగ్స్ చేశారంటే ఉంటాయి. అసింక్రోనస్ యాక్టివిటీ, డిక్లేర్ ట్రిగ్గర్ రెండు ఉన్నాయి. ట్రేసర్ మినిమైజ్ చేయండి. మేల్ డేట్ ఆఫ్ బర్త్, ఐఎమ్ సారీ, ఫీమేల్. చూద్దాం. నేను ఏదో వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా చేంజెస్ చేస్తాను. మీ అప్లికేషన్ డిస్టర్బ్ అయినా. ఓకే, I did so many changes it seems. Hold on. కాదు కాదు, అదొకటే కాదు. That's not the only one. I explained so many things here. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్తా, అట్లా చెప్తా ఇవన్నీ చేంజెస్ చేసేసవచ్చు. ఇది కూడా రైట్ నా కూడా అసలు అవసరం లేదు కదా. పోస్ట్ ట్రైనింగ్ చెప్పేటప్పుడు ఇవన్నీ ఐ వాస్ చేంజింగ్ ఆల్ దీస్ ఆప్షన్స్. మీరు పోస్ట్ ట్రైనింగ్ రావాలంటే మీ ట్రైనింగ్ దగ్గర అయిపోవాలి, అయిపోక ముందే రాలేరు. ఓకే, వచ్చినా మీకేం అర్థం కాదు, ఎందుకంటే అదేం ఆర్డర్లో అంతగా ఏమి ఉండదు. ఓకే, సో లెట్ మీ ట్రై అగైన్. కంటిన్యూ. Distance classes. Without this I cannot teach you. ఎందుకని ఇంత పోతుంది? మీకు కూడా వచ్చినట్టుంది కదా ఇష్యూ. ఆపరేటర్లో డెవలపర్ పోర్టల్ అయితే రాదు. అది సెక్యూరిటీకి సంబంధించింది, యాక్చువల్గా దీనికి సంబంధించింది కాదు. ఇది కూడా ఒకటి హ్యాండిల్ చేయాలి మనం. ఆన్ చేంజ్ రిఫ్రెష్ పెట్టుకొని ఏదో ఒకటి చేయాలి. ఇది కూడా చేంజ్ అవ్వట్లా. ఏం గదిలు ఇచ్చా నేను, ఇన్ని పోయినాయి. ఇది వర్క్ ఇక్కడ డెవలపర్ స్టూడియోలో ఎందుకు వర్క్ అవుతుంది? Commit cannot be performed because you have saved the instance field. వెయిట్ చేయండి. ఏంటండి?
యాక్టివిటీలో పాస్ చేయట్లేదు. అవును, ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఫోన్ నెంబర్, ఇంతే కదా. కస్టమర్ ఐడి లేదా? ఇంకా యాడ్ చేస్తాను. ఏజ్ వాల్యూ, గివ్ మీ 1 minute. ఇలా ఉండాలి కదా మనకి. ఇది ఒకటి, ఇంకేమైనా యాడ్ చేస్తామా? లేదు కదా, దట్స్ ఇట్ రైట్. స్టాండర్లోన్ చేయొచ్చు, చేద్దాం. మరి స్టాండర్లోన్ చూపిస్తే ఏం బాగుంటుంది. స్టాండర్లోన్ చేయాలంటే కమిటెడ్ సేవ్ అని పెట్టాలి. స్టాండర్లోన్కి నార్మల్గా వర్క్ అవుతుంది కదా. నేను ట్రాన్సాక్షన్లో చూపిద్దామని ట్రై చేస్తాను. జస్ట్ వెయిట్, నెక్స్ట్ టైం ట్రేస్ చేస్తాను. అసలు ఇష్యూ రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంతకు ముందు అంటే నేను చేసిన చేంజెస్కి వచ్చినాయి, దట్స్ ఓకే. Let me go with tracer once again and then continue here. This is okay. Maybe ఆ ఏజ్ వాల్యూ సెట్ చేసాం కదా, దట్స్ ద రీజన్. సో చూద్దాం అసలు మనది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. ఓబిఎస్ సేవ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఇట్ హాస్ స్టాప్డ్ హియర్. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ట్రిగ్గర్ ఫైర్ అయింది కదా. దట్స్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు అబ్జర్వ్. ట్రిగ్గర్ ఫైర్డ్. యాక్చువల్లీ దీని టైం పడుతుంది. ఈ స్క్రీన్ దగ్గర వెయిట్ చేయలేదు కదా ఇది. మీరు క్యూ బదులు కాల్ వాడి చూడండి, ఓకేనా. కాల్ యూజ్ చేస్తే ఏమైందంటే కనీసం మీకు ఒక 40 seconds అన్నా పట్టింది స్క్రీన్ అలా ముందుకెళ్ళడానికి. ఓకే, అలా ప్రాక్టికల్గా మనకు కొన్ని ఐడియాస్ రావాలన్నమాట. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? వీ నీడ్ టు గో టు మెయిల్ సర్వర్. ఓకే, ఏ మెయిల్ నుంచి పంపించాం? సో ఎనీ ఈమెయిల్స్ వెళ్ళి గో టు సెండర్ ఈమెయిల్ బాక్స్. రిసీవర్ వెళ్ళాలంటే 9 మెయిల్స్ లాగిన్ అవ్వాలి. దానికన్నా సెంటర్లోకి వెళ్తే సెంట్లోకి వెళ్తే 9 ఈమెయిల్స్ సెంటా. మీకు అక్కడ లూప్ కూడా 9 times జరుగుంటుంది ఇంటర్నల్ గా, ఓకేనా. సో దిస్ ఇస్ హౌ మల్టిపుల్ పీపుల్ కి ఈమెయిల్ సెండ్ చేయాలి, లేదా మల్టిపుల్ డిఫరెంట్ ఫ్రమ్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి కండిషనల్ గా, ఇది అప్రోచ్. బట్ మనం ఏం కండిషనల్ గా పెట్టలేదు, కానీ ఒకవేళ వచ్చినా చేయొచ్చు. ఓకే, ఏం చెప్తున్నారండి మీరు ఇందాక నుంచి? అమ్మాయికి చెవి ఊరికేస్తున్నారు. ఒకటే ఇస్తే మీకు 9 మెయిల్స్ వస్తాయి, అది ఇంకా సుఖం. ఒకే మెయిల్లో చూసుకోవచ్చు 9 మెయిల్స్, నో ప్రాబ్లం. ఓకే, మీ దగ్గర 9 మెయిల్స్ లేవనుకోండి, చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఒకటే మెయిల్ పెట్టుకోండి. అదే మెయిల్ బాక్స్ లాగిన్ అయితే ఎన్ని మెయిల్స్ రావాలి మీకు? 9 మెయిల్స్ రావాలి. ఓకే, మీ దగ్గర అట్లీస్ట్ 2 అయితే ఉంటాయి కదా, రెండింటిని ఒకసారి 5 ఒకసారి 4 ఇచ్చుకోండి, సరిపోయింది. ఒక ఆపరేటర్కి 5 ఆపరేటర్లకి ఒక మెయిల్, ఇంకో 4 ఆపరేటర్లకి ఇంకో మెయిల్. మన దగ్గర ఎన్ని ఉన్నాయి మెయిల్స్? చాలా ఉంటాయి కదా. ఓకే, సో మల్టిపుల్ మెయిల్స్ వాడితే మల్టిపుల్ వస్తే, ఒకటే వాడినా ఏం కాదు 9 మందికి, నో ఇష్యూస్. దిస్ ఈజ్ అబౌట్ ట్రిగ్గర్ రూల్. ఇప్పుడు ట్రిగ్గర్ రూల్ యూస్ చేసేది ఈమెయిల్ పంపించడానిక? ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. మీకు ఒక రిక్వైర్మెంట్ లో ఇట్లా వచ్చింది కాబట్టి ఈమెయిల్ ఇంటిగ్రేషన్ వచ్చింది. ట్రిగ్గర్ యాక్టివిటీలో ఆపరేషన్ ఏదైనా అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనకు ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి ఏంటి? ఈమెయిల్ పంపించడం. అట్లా కాదు, ఇంకో టేబుల్లో సేవ్ చేయాలనుకోండి, ఒక డేటా ఒక టేబుల్ నుంచి, ఇప్పుడు ఈ టేబుల్ ఏదైతే సేవ్ అయిందో ఇది తీసుకెళ్ళి ఇంకో 4 tables కి రిఫ్లెక్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు స్టెప్స్ ఏం వస్తాయి? ఓబిఎస్ సేవ్ వస్తుంది. దీని లోపల మళ్ళీ వేరే టేబుల్స్ కి ఓబిఎస్ సేవ్ వస్తుంది. అర్థమైందా?
అది రిక్వైర్మెంట్ బట్టి యాక్టివిటీలో స్టెప్స్ వస్తాయి మీకు. ఇంకొకటి మీకు డిక్లేర్ ఇండెక్స్ మీద వర్క్ చేసామా? ఇండెక్స్ ఏం చేసిద్ది? ఆ పేజ్ లిస్ట్ ని మానిటర్ చేసిద్ది. ఆ పేజ్ లిస్ట్ స్టోర్ అయినా అదే డేటాని తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ఇండెక్స్ టేబుల్లో పెడుతుంది. ఈ కాన్సెప్ట్ ఏంటి? ఈ టేబుల్లో స్టోర్ అయిన డేటాని ఎగ్జాక్ట్ గా మళ్ళీ తీసుకెళ్ళి ఇండెక్స్ టేబుల్లో పెట్టే కాన్సెప్ట్ ఏంటి? డిక్లేర్ ట్రిగ్గర్ కాన్సెప్ట్. ఇంటర్నల్ గా అదేంటిది? అంతే కదా, ఒక టేబుల్లో స్టోర్ అవగానే ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది? ఇంటర్నల్ గా ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. మళ్ళీ ఇదే డేటాని తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ఇంకో టేబుల్లో స్టోర్ చేస్తుంది. అంటే డిక్లేర్ ఇండెక్స్ కాన్సెప్ట్ లో ఇంటర్నల్ గా ఏముంది? డిక్లేర్ ట్రిగ్గర్ ఉంది. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మీకు డాక్యుమెంట్స్ పంపించాలి. బ్యాచ్ నెంబర్ ఎంత? 601. 601. ఎంత? కాదు, February 13. డెవలపర్ స్టూడియోలో పెట్టుకోండి. ఇంకా మీకు యూజర్ కి రోల్స్ ఇవ్వాలి. క్రియేట్ ఇన్స్టెన్స్ అని ఒక రోల్ ఉంటుంది. ఆ రోల్ ఇస్తేనే వాడికి వస్తుంది, లేకపోతే రాదు. మీకు అది తెలియదు కదా. ఇంకా మీకు అది తెలియాలంటే ఒకసారి సెక్యూరిటీ రూల్స్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతే అర్థమే. ఏంటిది మనం చేసేది? డిక్లేర్ ట్రిగ్గర్ కదా. డిక్లేర్ ట్రిగ్గర్ ప్రాక్టికల్ అసైన్ చేయాలి. 601 నుంచి. మీలో ఎంతమంది ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తున్నారు? మీరు ముగ్గురు, ఇంకా మీరు ఇక్కడే ఉండి వర్క్ చేసే వాళ్ళ గురించి అడుగు. మీరు కూడా ఉంటున్నారా? మీరు కూడా ఉంటున్నారా రోజు? మీరందరూ మాక్ ఇంటర్వ్యూలు ఎప్పుడు ఇస్తారు? ఈ వీక్ లో ఇస్తారా? ఓకే, ఫైన్. మాక్ ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన వాళ్ళు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా షెడ్యూల్ చేసుకుని ఇవ్వండి మాక్ ఇంటర్వ్యూస్. నెంబర్స్ ఇచ్చాం కదా ఆల్రెడీ ఇంత ముందు. ఓకే, మీరు ఒకసారి నాకు ఇవ్వండి ఇంటర్వ్యూ. ఇవాళ ఇవ్వండి. కొన్ని టాపిక్స్ ఇలా మొత్తం కాదు, కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్ని టాపిక్లు ప్రిపేర్ అయితే అన్ని టాపిక్లు ఇవ్వండి. ఓకే, ఫైన్. దీస్ ఆర్ ద 2 డాక్యుమెంట్స్, రైట్? నేను 3 o'clock వస్తా కిందకి. 3:30 కలా వస్తా. ఓకే, ఫైన్. యూ కెన్ వైండ్ అప్.